ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ భవిష్య మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భవిష్య మహాపురాణము, బ్రాహ్మ పర్వము, సాంబుని చరిత్ర తరువాయి భాగము. అవ్యక్తము సదా సదాత్మికము నగునొక వస్తువు కలదు, దానినే పురుషుడు అందురు. అవ్యక్తము సదా సదాత్మికము అగు ఒక వస్తువు కలదు, దానినే పురుషుడు అందురు. తదాత్మకమై ఈ జగమంతయు వ్యాప్తి చెందియున్నది. అతడే సృష్టికర్తయై బ్రహ్మ అనబడును. అంతకర్తయై కాలుడు అనబడును. రక్షకుడై విష్ణు అనబడును. అతడు హిరణ్యాండగతుండై యుండుట చేత హిరణ్య గర్భుడు అనబడును. నారములనగా నాపస్సులు. అందయనము గతి కలవాడు నారాయణుడు. అర అనేది శీఘ్రార్థకమైన నిపాత. ఆపస్సులే సముద్రములై శీఘ్రగమనము లేని ఒకటిచే వానికి నారములని పేరు కలిగినది. ఏ కారణవ ప్రళయమైన తరి నా ఆపస్సులందు శయనించు సహస్ర శీర్షుడగు ఆదిదేవునకు నారాయణ శబ్దము సార్థకమై ఉండును. వేదములు అతడే పురుషుడని పేర్కొనబడియున్నాడు. వేదములందు అతడే పురుషుడని పేర్కొనబడియున్నాడు. అతడు యుగ సహస్ర పర్యంతమైన రాత్రి గడిపి రాత్రి చివర సృష్టి కారణమైన బ్రహ్మత్వమును అంగీకరించును. అతడు భూమి అంతయు జలమగ్నమైనట్లు గమనించి వరాహమూర్తిని ధరించి ఉద్ధరించును. ఆ వరాహ రూపము యొక్క శరీరము వేదమయము. అతడే మనస్సుచే భృగ్వంగిర ప్రభృతులగు ఋషి సంతతిన్ కన్నవాడు. దక్షకన్యకయగు అదితి కశ్యపుని వలన భూర్భువ స్వర్లోక సమిష్టి రూపమైన ఒక అండముంగనెను. అందుండి ద్వాదశ స్వరూపుడు సహస్ర రూపుడు అగు దివాకరుండను పేరొంది ఉదయించెను. అతని విస్తారము 9,000 యోజనములు. ఆ విస్తారము కంటే 3 రెట్లు అతని పరిణామము. కదంబ కుసుమము కేసరములతో నిండినట్లతడు తేజస్సముదాయముతో నిండియుండును. ఆ సౌర తేజస్సు సముద్రాదుల నుండి నీటిని ఆకర్షించును. రాత్రి ఆ తేజంబు అగ్నియందు ప్రవేశించును. ప్రకాశోష్ణ భావములు ఈ రెండింటియందుండును. సూర్యకిరణములకు పర్యాయ పదములుగా వేద శాస్త్రములందు వాడబడు పదము 20 కనిపించుచున్నవి. హేతి, కిరణము, గోవు, రశ్మి, గభస్తి, అభీషువు, ఘనము, ఉస్ర, వసువు, మరీచి, నాడి, దీధితి, సాధ్యము, మయూఖము, భానువు, అంశువు, సప్తార్చి సువర్ణము, కరము, పాదము అనునవి సమానార్థకములు. చందనాది భేదముగా నీ కిరణములు శీత వర్ష తపాది కారణములై అనంత సంఖ్యలో గణింపబడియున్నవి. గ్రహరాజైన సూర్యభగవానుడు వాయువలె సర్వగతుడై ఉన్నాడు. ఇతని 300 కిరణములు భూలోకమును, మరి 300 భువర్లోకమును, మరి 300 సువర్లోకమును వెలిగించుచున్నవి. 100 కిరణముల క్రింద పాతాళమును తపింపజేయును. ఈ శుక్లమండలమునకు హేలి అని పేరు కలదు. నక్షత్ర గ్రహ సోమ బింబములకిది ప్రతిష్ఠాయోనియై ఉన్నది. సూర్యుని 1000 కిరణములలో ప్రాగ్మయములని ఉదహరింపబడిన వానిలో శ్రేష్టములైన కిరణములే గ్రహములు అని పేరొందినవి. సప్తజము, కంజజము, తారేయము, దేవగురువు, ఉగ్రాహ్నము, శని, కసంగ్నితము అని
వానిని వాడుదురు. అగ్నియందు వేల్వబడిన ఆహుతి ఆదిత్యుని చేరును. ఆదిత్యుని వలన వర్షము పడును. వృష్టి వలన అన్నము, దాని వలన ప్రజలు ఏర్పడుదురు. లోకము యొక్క ఉనికి మనుకులు వినాశము కూడా ఆదిత్య నిమిత్తకములే. సర్వ జగత్ వ్యవహారమునకు మూలమైన ఋతు మాస సంవత్సరాది విభాగమంతయు సూర్యుని వలనే అగుచున్నది. అగ్యుపాసన ఎంతయు కాలము మీదనే ఆధారపడి ఉన్నది. ఆదిత్యుడు 12 మాసములందు 12 పేరులతో వెలుగుచున్నాడు. ఆ పేరులు సర్వ పురాణములందు ప్రసిద్ధముగా వాడబడి ఉన్నవి. స్వయంభువని పిలువబడి ఏకైకమైన సూర్యాత్మ గుణవశమున నానాత్మమునుంది నానా నామ రూపముల పేర్కొనబడి ఉన్నాడు. మేఘమొక్కటియే అయ్యు రంగు చేత రూపము చేత నానా విధమైనట్లు ఆకాశము నుండి కురిసిన నీరు ఆ చోట్ల భూమి యొక్క రసభేదమును బట్టి నానా రుచి అయినట్లు అగ్ని పలు విధములైన కట్టెల చేత వర్ణము చేత రూపము చేత గుణము చేత పలు రకములైనట్లు వాయువు ద్రవ్య విశేషముల యొక్క స్పర్శచే పెక్కు వాసనలందినట్లు గార్హపత్యాగ్ని ఒక్కటే దక్షిణాహవనీయ బ్రహ్మాది రూపములకు అగ్నులుగా వివిధమైనట్లు దివాకర రూపమున తత్వమొకటే నానాత్మమందినది. ఇతడే వేదములు యజ్ఞములు సర్వస్వమును. సూర్యునికి గల పేర్లలో ఏ ఒక్క పేరును ధాత్వర్థమును నిగమార్థమును పరిశోధించి సమన్వయించి లెస్సగా తెలుసుకునునో అతడు సర్వరోగ వర్జితుండై అప్పుడే సర్వపాప విముక్తుడగును. నీకు కలిగిన ఈ భయంకర వ్యాధి సూర్యదేవుని అనుగ్రహమును పటాపంచలగును. సంధియము వలదు. నీ తండ్రియు బ్రహ్మయు శివుడును ఎట్లో కేతత్వమున అర్థములో సూర్యుడు అట్లే. ఇంతటితో శ్రీ భవిష్య మహాపురాణములో బ్రాహ్మ పర్వములో సాంబుని చరిత్ర ఒక భాగము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.